ఐఎమ్ శివ అనలిస్ట్. ఇవాళ వచ్చేసి నేను గోల్డ్లో సెల్ సైడ్ వీడియో చేస్తున్నా. సో ఈ ట్రేడ్ ఎట్లా తీసుకున్నా అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఓకేనా? ఇది వచ్చేసి నా గోల్డ్ సెల్ సైడ్ ప్లాన్ అన్నట్టు 1 minute టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్లో. సో మీకు మొత్తం టైం అలైన్మెంట్తో పాటు నేను ట్రేడ్ ఎట్లా తీసుకున్నా, ఇది మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంటే నేను ఏ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకున్నా అనేది క్లారిటీ ఇస్తాను మీకు ఇప్పుడు. ఓకేనా? డ్రాయింగ్స్ అనేది తీసేస్తా. సో ఫస్ట్ హైయర్ టైం ఫ్రేమ్. ఓకే, హై టైం ఫ్రేమ్లో మనం అనుకున్నట్టు మార్కెట్ ఇక్కడ బుల్లిష్ ఉంది. సో ఇక్కడ నుంచి అనుకుంటా, ఇక్కడ నుంచి మార్కెట్ బుల్లిష్ ఉంది. ఓకే, డన్. బులిష్నెస్ ఎక్కడ వరకు ఉంటుందని ప్లాన్ చేసుకున్నాం, మనం ఇక్కడ వరకు ఉంటుందని ప్లాన్ చేసినాం లాస్ట్ వీడియోలో. ఓకే, ఫైన్. 4 అవర్లోకి వచ్చేస్తే 4 అవర్లోకి వచ్చేస్తే ఇక్కడ వరకు ఆర్డర్ బ్లాక్స్ అన్ని మిటిగేట్ అయినాయి 4 అవర్కి. ఓకే, డన్. తర్వాత ఇక్కడ లీవ్ బ్రేక్స్ ఉన్నాయి. ఓకే, సో 4 అవర్లో పుల్ బ్యాక్ జోన్ అనేది ఎక్కడ ఉందంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాడికైనా ఉంది పుల్ బ్యాక్ జోన్. ఓకేనా? సో 1 అవర్లో చూసుకుంటే సేమ్. 1 అవర్లో చూసుకుంటే ఈ లాస్ట్ క్యాండిల్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, డన్. సో 15 minutesలో చూసుకుందాం సేమ్ జోన్స్. 15 minutesలో జోన్ రీఫైన్ చేసుకుంటే, సో 15 minutesలో ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇక్కడ నుంచి మనకు మార్కెట్ పుల్ బ్యాక్ ఇస్తుంది అని ఛాన్సెస్ ఉన్నాయి ఈ జోన్ నుంచి. సో ఎక్కడ వరకు ఇస్తుండొచ్చు అంటే చెప్పలేము, మనం అయితే ఇక్కడ క్యాప్చర్ చేద్దాం అని ప్లాన్, ఇలా క్యాప్చర్ చేయాలని ప్లాన్ చేస్తాం. సో 15 minutesలో ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయింది. ఇక్కడ ట్యాప్ అయిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోవాలి. 1 minute టైం ఫ్రేమ్లో ఫస్ట్ ఇక్కడ ఏమైంది, లిక్విడిటీ స్వీప్ అయింది. ఓకే, లిక్విడిటీ స్వీప్ తర్వాత ఏమైంది, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, ఎంఎస్ఎస్ అయింది. సో ఎంఎస్ఎస్ అయిన తర్వాత ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మనకి క్లియర్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసింది. సో మనం ఏం చేసినాం, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేయగానే షార్ట్ సైడ్ ప్లాన్ చేసినాం. ఓకే, ఎంట్రీ అయితే ఇక్కడ ప్లాన్ చేసినాం, స్టాప్ లాస్ ఈ హై పెట్టుకున్నాం, డన్. బట్ టార్గెట్ ఎక్కడ వరకు పెట్టుకున్నాం అంటే 5 minute ఆర్డర్ బ్లాక్ వరకు పెట్టుకున్నాం, ఎందుకంటే పుల్ బ్యాక్ ఎప్పటి వరకు వస్తుందో తెలియదు మనకి. సో మనం ఏం చేసినామంటే నియర్లీ ఇట్లా ఒక 5 minute ఆర్డర్ బ్లాక్ వరకు పెట్టుకున్నాం ఇట్లా. సో ఇది ఈజీ టార్గెట్ అచీవ్ అయింది 1 minute. సో ఇక్కడ నుంచి మళ్ళీ తర్వాత ఏం చేసింది, మార్కెట్ రివర్సల్ అయింది. రివర్సల్ అయినాక మళ్ళీ ఏం చేసినామంటే మనం 15 minutes టైం ఫ్రేమ్కి వచ్చి, సో ఇక్కడ మార్కెట్ ఉన్నప్పుడు ఏం చేసినామంటే సో ఇక్కడ బ్రేక్అప్ స్ట్రక్చర్ ఇచ్చింది కానీ పుల్ బ్యాక్ చేయలేదు. ఇక్కడ ఒక బ్రేక్అప్ స్ట్రక్చర్ ఇచ్చింది. ఓకేనా? సో ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఓబి వాష్ ఇండ్యూస్మెంట్. ఇది హైయర్ టైం ఫ్రేమ్. మరి లో టైం ఫ్రేమ్లో ట్రేడ్ ఎట్లా ప్లాన్ చేసినాం మనం, 1 minute టైం ఫ్రేమ్కి వస్తే 1 minute టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇక్కడ స్ట్రక్చర్ షిఫ్ట్ చేసింది. ఓకేనా? ఎంఎస్ఎస్ ఇచ్చింది. సో ఈ పుల్ బ్యాక్ని ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటున్నాం మనం, డీప్ పుల్ బ్యాక్ క్యాండిల్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం. సో ఇంకా ఎంట్రీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసినాం బయింగ్ సైడ్. సో ఇక్కడ నేను మళ్ళీ లాంగ్ పొజిషన్ ఓపెన్ చేసుకున్నాను. స్టాప్ లాస్ వచ్చేసి ఇది ఈ ఆర్డర్ బ్లాక్లో. టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఏమో ఈ హై, ఫైనల్ టార్గెట్ ఏమో 5 minutes ఆర్డర్ బ్లాక్ అన్న 15 minutes ఆర్డర్ బ్లాక్ అన్న ప్లాన్ చేసుకుంటా. సో వచ్చేసి ఈ హై. సో ఇది కూడా మనకి 1:7 ఆర్ఆర్ ఇస్తుంది ట్రేడ్. సో లాస్ట్ ట్రేడ్ కూడా మనకి 1:7, లాస్ట్ ట్రేడ్ కూడా 1:7 ఇచ్చింది మనకి.
ఈ ట్రేడ్ కూడా 1:7.8 అట్లా ఇస్తుంది. సో ఇది మన ట్రేడ్ అనాలిసిస్. సో మార్కెట్ డైరెక్షన్ బట్టి ట్రేడ్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎస్ఎంసీ కాన్సెప్ట్ వల్ల మనకి ఇట్లాంటి పుల్ బ్యాక్స్ కూడా, రివర్సల్ సెటప్స్ కూడా మంచిగా క్యాప్చర్ చేయొచ్చు. మంచి రిస్క్ రివార్డ్తో క్యాప్చర్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనకు రివర్స్ అవుతుంది, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనేది తెలియదు మార్కెట్, కానీ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వస్తుందని మనం గెస్ చేసినాం కాబట్టి ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కాగానే మనం ఏం ప్లాన్ చేసినాం, సెల్ ప్లాన్ చేసినాం. సో సేమ్ మళ్ళీ ఈ రివర్సల్ అయినాక ఇదే బయింగ్ పొజిషన్ ఇక్కడ నుంచి ఉంది మార్కెట్. సో 1 మినిట్ 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఇట్లా రీఫైన్ చేసుకుంటూ పోవాలి ఆర్డర్లోకి. సో ఇక్కడ కూడా మనకు కలుగుతుంది. ఇక్కడ ట్యాప్ అయింది, ట్యాప్ అయినాక ఏం చేసినాం మనం 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయినాం. 1 మినిట్ టైం ఫ్రేమ్కి ఏమైంది, ట్యాప్ అయినాక ఇక్కడ ఈ క్యాండిల్కి క్యాండిల్ సిఆర్టీ అయిపోయింది. ఓకేనా, సిఆర్టీ అయిపోయింది. అసలు యాక్చువల్లీ 1 మినిట్లో సిఆర్టీ కాగానే మనం ఏం చేస్తాం, డైరెక్ట్ ఇక్కడ నుంచి పొజిషన్ ఓపెన్ చేస్తాం. అట్లా కాకుండా మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం నేను ఏం చేసిన, ఇట్లా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయినాక ఇండిస్మెంట్ ఇచ్చింది, ఆర్డర్లోకి ట్యాప్ అయినాక ఎంట్రీ అయిదాం అనుకున్నా, ఆర్డర్లోకి ట్యాప్ అయినాక ఎంట్రీ అయినా. సో నా హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ బట్టి ఏంటంటే మార్కెట్ ఇంకా ఈ ఈ ఏదైతే లెవెల్ ఉందో, ఈ లెవెల్ ఎంత 4973, ఈ 4973 వరకు ఇదే బయింగ్ ప్రెషర్ ఉంది. ఇక్కడ మ్యానిపులేట్ చేసి ఈ లెవెల్లో మ్యానిపులేట్ చేసిన తర్వాత మార్కెట్ పుల్ బ్యాక్ ఇస్తుంది. ఇక్కడ వరకు ఇస్తుంది పుల్ బ్యాక్ అంటే కూడా మనం చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఒక జోన్ మిడిగేట్ కాలేదు, ఇక్కడ ఒక జోన్ మిగిలిపోయింది, ఇంకా ఇక్కడ ఒక జోన్ మిగిలిపోయింది. సో ఇవన్నీ ఫ్రాక్షనల్ బయాస్ అంటాం మనం. సో ఇవి ఫిల్ చేయడానికి మార్కెట్ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ట్యాప్ అయిన తర్వాత స్లో సెల్లింగ్ ఇక్కడికి వచ్చి అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మట్టుకు మార్కెట్ అయితే మనకి ఇక్కడ వరకు రీచ్ అవుతుంది మనకి గెస్ హయ్యర్ టైం ఫ్రేమ్లో. కానీ మనం స్కాల్పింగ్ చేస్తుంటాం కాబట్టి లోవర్ టైం ఫ్రేమ్ ఈజ్ ఎనఫ్. లోవర్ టైం ఫ్రేమ్లో బయాస్ చూసుకుంటే చాలు. సో ఇక్కడ ఆల్మోస్ట్ టార్గెట్ అచీవ్ అవుతుంది పోయింది. సో చూడొచ్చు అన్నట్టు ఆల్మోస్ట్ ఇది ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 300 పిప్స్ వరకు వచ్చినాయి. ఇంకో 19 పిప్స్ అయితే ఇది అయిపోతుండే, మార్కెట్ ట్రేడ్ అయిపోతుండే నాది. సో ఓకేనా, ఇది నా లైవ్ ట్రేడ్ ఇప్పుడు నడుస్తుంది, ఆల్రెడీ లైవ్ ట్రేడ్ ఓపెన్ చేసి ఉంది పొజిషన్. టీపీ నేను స్టిక్ అయి ఉంటా నా రిస్క్ రివార్డ్కి, ట్రైలింగ్ ఏం చేయను, స్టిక్ అయి ఉంటా. సో ఇది మన అనాలిసిస్ అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.